హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భవానీ పాఠశాల స్మార్ట్ వే టు లెర్న్. నేను మీ భవానీ. ఈరోజు ఈ వీడియోలో నేను చాలామంది ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటారు కదండి. సో చాలామందికి ఎన్ని సంవత్సరాలు ట్రై చేసినా ప్రెగ్నెన్సీ అన్నది రాదు కదా. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అసలు రీజన్స్ ఏంటన్నది మనము ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. దానికన్నా ముందు మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం ఒక్క లేడీస్లోనే ఉండదండి ప్రాబ్లము, జెంట్స్లో కూడా ఉంటుంది. అంటే ఆడవారిలోనే మాత్రమే కాదు ప్రాబ్లమ్స్, మగవారిలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఈరోజు ఈ వీడియోలో నేను ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంత క్లియర్గా మీకు ఎవరు చెప్పారండి, అంత క్లియర్గా మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో మగవారిలో వచ్చే సంతానలేమి సమస్యల కోసం కూడా చెప్తానండి. దానికన్నా మీరు మరొక విషయం గుర్తుంచుకోండి. మీ వయసు 34 సంవత్సరాల లోపు ఉండి మీకు మ్యారేజ్ రీసెంట్గా కనుక అయితే మీరు పిల్లల కోసం ఒక 1 ఇయర్ ప్రయత్నించవచ్చండి. అంటే మీరు ఈ 1 ఇయర్లో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన పని లేదు. మీరు హెల్తీగా ఉన్నట్టయితే, మీలో ఎలాంటి ప్రాబ్లం లేకపోతే మీకు ఈ 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ అన్నది వచ్చేస్తుంది. మీకు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ దాటిపోతూ ఉంటే, అంటే మీ వయసు 34 సంవత్సరాల లోపు అయితే, మీకు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ ఎబో అయితే అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అలాగే మీ వయసు 35, 36 నుంచి 40, 45 ఆ వయసులో ఉంటే మీకు మ్యారేజ్ కనుక రీసెంట్గా అయినట్టయితే మీరు 6 మంత్స్ పిల్లల కోసం ట్రై చేయొచ్చు. 6 మంత్స్ లోపల మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన పని లేదు. మీరు హెల్తీగా ఉంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటే ఈ 6 మంత్స్లో ఎప్పుడైనా రావచ్చు. ఒకవేళ మీకు 6 మంత్స్ ట్రై చేసినా సరే ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. గుర్తుంచుకోండి, పిల్లలు పుట్టకపోవడానికి కారణం లేడీస్ ఒక్కరే కాదు, జెంట్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు పిల్లలు పుట్టట్లేదు అన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వెళ్ళి ఇద్దరు టెస్టులు చేయించుకోవడం బెటరు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ కోసం చాలా క్లియర్గా తెలుసుకుందాం రండి. దానికన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మరికొందరికి ఈ వీడియోని షేర్ చేయండి. లేడీస్లో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయండి. మెయిన్గా అయితే 7 రీజన్స్ ఉన్నాయి. వాటి కోసం ఇప్పుడు నేను ఒక్కొక్క దానిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీజన్ 1, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. నార్మల్గా పీరియడ్స్ అన్నవి 28 డేస్ సైకిల్, 30 డేస్ సైకిల్స్ ఉంటాయి. కొంతమందికి 1 మంత్ అయినా, 2 మంత్స్ అయినా, 5 మంత్స్ అయినా పీరియడ్స్ అన్నవి రావు. సో ఇలాంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఎగ్ అన్నది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది తెలీదు. అసలు ఎలాంటి వారికి ఎగ్ రిలీజ్ కూడా కాదు. సో ఎగ్ అన్నది రిలీజ్ కాకపోతే ప్రెగ్నెన్సీ అన్నది రాదు. నెక్స్ట్ రీజన్ నెంబర్ 2, నాట్ హ్యావ్ సెక్స్ అండ్ ఫెర్టైల్ డేస్. అంటే మనకి పీరియడ్ అయిన తర్వాత 12 to 14 డేస్కి ఫెర్టైల్ డేస్ అన్నవి స్టార్ట్ అవుతుంది, ఎగ్ అన్నది రిలీజ్ అవుతుంది. సో మనము ఈ ఫెర్టైల్ డేస్లో ఎవరైతే సెక్స్లో పాల్గొనరో వాళ్ళకి ప్రెగ్నెన్సీ అన్నది రాదు. మీరు ఈ ఫెర్టైల్ డేస్ని వదిలేసి రిమైనింగ్ డేస్ ఎన్నిసార్లు సెక్స్ చేసుకున్నా ప్రెగ్నెన్సీ అన్నది రాదు. సో ఈ ఫెర్టైల్ డేస్లో కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండ్ కలవాలి, కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. నెక్స్ట్ రీజన్ అండి, ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్. మనకి ఓవరీస్ నుంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు అది ఫెలోపియన్ ట్యూబ్లో ఉంటుంది. అప్పుడు స్పెర్మ్ వెళ్ళినప్పుడు మనకి ఆ ఎగ్ స్పెర్మ్ ఫెర్టిలైజ్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియో యూట్రస్లోనికి వెళ్తుంది. ఇప్పుడు ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏదైనా బ్లాకేజ్ ఉన్నట్టయితే ఎంబ్రియో ఫెలోపియన్ ట్యూబ్ నుంచి యూట్రస్లోనికి వెళ్ళే మార్గం లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు. ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినా ఆ ప్రెగ్నెన్సీ అన్నది 3rd మంత్లో అబార్షన్ చేసేస్తారు. ఇలా ట్యూబ్లో వచ్చే ప్రెగ్నెన్సీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. నెక్స్ట్ రీజన్ నెంబర్ 4, ఓవలేషన్ డిజార్డర్స్. ఓవలేషన్ డిజార్డర్స్లో మెయిన్గా 3 ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దామండి. ఫస్ట్ వన్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది పీసీఓఎస్ అంటారు, లేదా పీసీఓడి అని కూడా అంటారండి. ఏంటంటే ఇది గర్భసంచిలో నీటి బుడగలు లాంటివి ఫామ్ అవుతాయి. ఇలాంటి పీసీఓడి డిసీజెస్ ఉన్న వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది జరుగుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఓవులేషన్ అన్నది జరగదు. ఓవులేషన్ జరగకపోతే ఎగ్ అన్నది రిలీజ్ కాదు. ఎగ్ రిలీజ్ కాలేదంటే ప్రెగ్నెన్సీ అన్నది రాదు. ఓవులేషన్ డిజార్డర్స్లో సెకండ్ వన్ అండి, హైపోథాలమిక్ డిస్ఫంక్షన్స్. బ్రెయిన్లో ఉండే ఒక చిన్న రీజియన్ అండి హైపోథాలమస్ అన్నది. ఈ హైపోథాలమస్ పిట్యూటరీ గ్లాండ్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్
2 హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎల్హెచ్ లుటనైజింగ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ 2 హార్మోన్స్ అంటే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఓవలేషన్ని స్టిమ్యులేట్ చేస్తాయండి. ఎవ్రీ మంత్ మనకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయండి. ఇప్పుడు ఈ పిట్యూటరీ గ్లాండ్లో కానీ ఏదైనా కెమికల్ ఇంబ్యాలెన్స్ కనుక వచ్చిందంటే ఈ 2 హార్మోన్స్లో చేంజెస్ వస్తాయండి. అప్పుడు మనకి ఓవులేషన్ అన్నది జరగదు. ఓవులేషన్ జరగలేదంటే మళ్ళీ మనకి ఎగ్ రిలీజ్ అన్నది జరగదు. ఎగ్ రిలీజ్ కాలేదు అంటే ప్రెగ్నెన్సీ అన్నది రాదు కదా. ఈ పిట్యూటరీ గ్లాండ్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడానికి మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయండి. అవి ఫిజికల్ ఆర్ ఎమోషనల్ స్ట్రెస్, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సెకండ్ అండి, బాడీ వెయిట్ ఎక్కువగా ఉండడము లేదా బాడీ వెయిట్ బాగా తక్కువగా ఉండడం వల్ల కూడా ఈ ఇంబ్యాలెన్స్ అన్నది జరుగుతుంది. అలాగే సడన్గా బరువు పెరిగిపోవడము, అలాగే సడన్గా బరువు తగ్గిపోవడం వల్ల కూడా ఈ ఇంబ్యాలెన్స్ అన్నది జరుగుతుంది. ఓవ్యులేషన్ డిజార్డర్స్లో థర్డ్ వన్ హైపర్ ప్రొలాక్టేమియా, టూ మచ్ ప్రొలాక్టిన్. ప్రొలాక్టిన్ అన్నది డెలివరీ అయిన తర్వాత ప్రొడ్యూస్ అవ్వాల్సిన హార్మోన్. బ్రెస్ట్ మిల్క్ సప్లైలో ఈ ప్రొలాక్టిన్ అన్నది మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి. కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పిట్యూటరీ గ్లాండ్ నుంచి ప్రొలాక్టిన్ అన్నది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ప్రొలాక్టిన్ అన్నది ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం వల్ల ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ అన్నది తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తగ్గిపోతే ఇన్ఫెర్టిలిటీకి దారితీస్తుంది. రీజన్ నెంబర్ 5 అండి, ఎండోమెట్రియాసిస్. ఎండోమెట్రియాసిస్ అంటే నార్మల్గా ఉండవలసిన యూట్రస్ దాని యొక్క సైజులో పెరుగుతుందండి. అంటే గర్భసంచి మందంగా తయారైంది అన్న మాట మీరు వినే ఉంటారు. సో దాన్ని ఎండోమెట్రియాసిస్ అంటారండి. గర్భసంచి చుట్టూరు లావుగా తయారైపోతుందండి. దానికి నార్మల్గా ఉండాల్సిన సైజ్ కంటే అది కొంచెం సైజ్ అన్నది పెరుగుతుంది, బాగా థిక్నెస్ వచ్చేస్తుందండి. అలా థిక్నెస్ రావడం వల్ల కూడా ఇన్ఫెర్టిలిటీకి దారితీస్తుంది. ఇన్ఫెర్టిలిటీ రీజన్ నెంబర్ 6 అండి, ఫైబ్రాయిడ్స్. అంటే గర్భసంచిలో అక్కడక్కడ తిత్తులు లేదా ట్యూమర్స్ కింద ఫామ్ అవుతాయండి. ఇలాంటి ట్యూమర్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ అన్నది రాదు, బట్ దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇవే కాకుండా ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీకి ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయండి. అవి యూట్రస్ అబ్నార్మాలిటీస్, అంటే యూట్రస్ యొక్క షేప్లో అబ్నార్మాలిటీస్ ఉంటాయండి. కొంతమందికి పుట్టుకతోనే గర్భసంచిలో లోపాలతో పుడతారు. వాళ్ళ యొక్క యూట్రస్ షేప్ అన్నది అందరిలాగా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా యూట్రస్ షేప్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ అన్నది రాకపోవచ్చు. నెక్స్ట్ రీజన్ క్వాలిటీ ఆఫ్ సర్వైకల్ మ్యూకస్. పెటెడ్ లేస్లో వజైనా నుంచి వైట్ ఫ్లూయిడ్ అన్నది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా. ఈ వైట్ ఫ్లూయిడ్ వల్ల స్పెర్మ్ అన్నది స్విమ్ చేసుకుంటూ ఫెలోపియన్ ట్యూబ్స్ వరకు వెళ్ళగలుగుతుంది. ఈ రిలీజ్ చేసేటటువంటి మ్యూకస్లో క్వాలిటీ లేకపోతే స్పెర్మ్ అన్నది స్విమ్ చేసుకుంటూ గర్భసంచి వరకు చేరలేదు. దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ అన్నది లేట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదు. ఇంకా ఆల్కహాల్, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడము, అలాగే నెగిటివ్ కామెంట్స్, పెళ్ళై ఇంతకాలమైనా పిల్లలు పుట్టలేదు అని ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ విని ఎమోషనల్గా స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళకి, అలాగే స్లీపింగ్ హ్యాబిట్స్ సరిగ్గా లేని వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ అన్నది డిలే అవుతుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయండి. దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. హైపర్ థైరాయిడిజం అలాగే హైపోథైరాయిడిజం ఏది ఉన్నా ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. అలాగే మీకు డయాబెటీస్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ అన్నది డిలే అవుతుంది. మనము ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్లో మీకు ఏ ప్రాబ్లము లేకపోయినా మీకు ప్రెగ్నెన్సీ అన్నది రాకపోతే దానిని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటారండి. అంటే అసలు మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి గల కారణం అన్నది ఎవరు కనిపెట్టలేరనమాట. దీనిని టైమే డిసైడ్ చేస్తుందండి. మీకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రావాలన్నది టైమే డిసైడ్ చేస్తుంది. సో మీకు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ ఉంది, ఏ ప్రాబ్లం లేదు అని తెలిసినప్పుడు మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా రిలాక్స్డ్గా ఉంటే ప్రెగ్నెన్సీ అన్నది త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో మనం ఇప్పటి వరకు ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మేల్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.